నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. సత్యజ్ఞానసుఖస్వరూపమమలం క్షీరాబ్ధిమధ్యస్థితం యోగారూఢమతి ప్రసన్నవదనం భూషా సహస్రోజ్వలం చక్షం చక్షపియాకసాభయహరం బిభ్రానమచ్యుతం చిత్రీదీపణీంద్రముంద్రలం శ్రీ ఎర్రవరం బాలా ఉగ్రలక్ష్మీ నరసింహం భజే. ఓం నర్యధ్వజామ్య గోపాయ అమృతత్వాయ జీవసే జాతాం జనిష్యమానాం చ అమృతే సత్యే ప్రతిష్ఠితాం అథర్వపుతం మే గోపాయ ఏకవారణే నమః. మంగళం గౌరవేంద్రాయ మహనీయ గుణాత్మనే గోళగుట్టపురనివాసాయ బాలా ఉగ్ర లక్ష్మీ నారసింహాయ మంగళం. దేవతాభ్యో నమః. జై బాలా ఉగ్ర లక్ష్మీ నరసింహస్వామి వారికి, రాజ్యలక్ష్మీ అమ్మవారికి, చంచలక్ష్మీ అమ్మవారికి, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద గోవింద. బాలా ఉగ్ర లక్ష్మీ నరసింహస్వామి వారికి. కుంభేరం మహావిష్ణుం జలందం దర్భతోమకం నృసింహం భీషణం భద్రం యా పలనైర్యా. అబ్బాయి మెళ్ళవై, అబ్బాయి మెళ్ళవై. ఇక మా పూలు మీరు తీసుకోండి. యా పలనైర్యా బలాయాశ్చ పుష్పడే బృహస్పదే స్థానమించంద్రగం మసన మానం భవతి శతాయ అక్షంతైన. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం మనం కోదాడ మండలంలోని ఎర్రవరంలో ఏదైతే బాల ఉగ్రనరసింహ స్వామి దేవాలయమో ఆ దేవాలయం ఇప్పటికే దేవాలయ నిర్మాణ పనులు కూడా ముమ్మరంగా సాగుతున్నాయి. గత 6 నెలలుగా దేవాలయం పెద్ద ఎత్తున భక్తులు రద్దీగా కొనసాగుతుంది. దీనికి సంబంధించి ఎట్లా ఆలయ నిర్మాణం జరుగుతుంది అనే దానిపై మనతో మాట్లాడేందుకు అయ్యగారు ఉన్నారు. స్వామి, చెప్పండి, ఎట్లా జరుగుతున్నాయి పూజలు, ప్రస్తుతం దేవాలయ నిర్మాణం ఎలా జరుగుతుంది? జయ నరసింహ, జయ జయ నరసింహ. చూసే ప్రేక్షకులందరికీ కూడా మకర సంక్రాంతి పుణ్యకాలంలో కొత్త సంవత్సరంలో భోగిభాగ్యాలు బాగా ఉండాలని, ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగాలని ప్రేక్షకులందరికీ కూడా తెలియజేయనున్నది. మరి మా దేవాలయము దినదిన ప్రభార్థం కూడా వెలుగుతూ ముందుకు పోతూ ఉన్నది. మరి కొత్తగా 2 నెలలు బట్టి వార్షికోత్సవం అయిన తర్వాత దేవాలయము కృష్ణశిల అనే రాతితో దేవాలయం ప్రారంభం చేయడం జరిగింది. మరి సుమారు ఒక 10 అడుగులు 12 అడుగులు కూడా దేవాలయం కట్టుబడి జరిగింది. ఇప్పుడు సంక్రాంతి పండుగ సందర్భంగా ఒక 1 నెల రోజుల పాటు ఇంటికి వెళ్ళడం జరిగింది. మరి సుమారు 1.5 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల లోపు దేవాలయం పూర్తి కాబోతున్నది. అంటే ఒకే శిలతో తయారు చేయబడుతున్నాయి. కృష్ణశిల రాయి, యాదగిరిగుట్ట, మహాబలిపురం రాతి దేవాలయాలు ఎలాగైతే ఉన్నాయో అదే ప్రకారంగా మరి ఇక్కడ విశేషం ఏంటంటే దేవుడు వాక్కులో ఆలయ శిఖరం లేకుండా 12 అడుగుల శిరస్సుతోనే కట్టాలని దేవుడు వాక్కు ఉద్భవించాడు. అదే ప్రకారంగా ఈ ప్రపంచ దేశాల్లో ఎక్కడ లేని విధంగా రాతి గుడి ధ్వజస్తంభం లేకుండా 12 అడుగుల శిరస్సుపై దేవాలయం నిర్మించబడుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి 3 రూపాల్లో స్వామివారు దర్శనమిస్తున్నారు. అయ్యగారు ఏ రూపాల్లో ఉన్నారు అంటే చాలామందికి తెలియట్లేదు, కేవలం బాల ఉగ్రనరసింహ స్వామి కనపడుతుండని చెప్తున్నారు. మీరు అన్న క్వశ్చన్ బాగానే ఉన్నది. ఇక్కడ స్వామివారు 3 రూపాలుగా విరజిల్లుతూ ఉన్నారు. మరి ఇక్కడ ఈ చందనం ముద్ద పెట్టాము, మీకు స్పష్టంగా కనపడుతూ ఉన్నది. ఈ బొడ్డు లెక్క ఉన్నది కదా, తలకాయ, పొట్ట, కాళ్ళు, చేతులు ఈ స్వామివారు బాలా నరసింహస్వామివారు. మరి ఈ దక్షిణ భాగంలో ఆ బండకే మేము గంధనంతో స్వామివారి చిత్రరూపం తయారు చేయడం అనేది వీరు వైకుంఠం నుంచి వచ్చా అని చెప్పారు, వైకుంఠ ద్వారంగా. మరి ఉగ్ర నరసింహస్వామివారు మరి ఎదురుగా ప్రథమంగా మొట్టమొదటి ఎలుబడది లక్ష్మీ సమేతంగా లక్ష్మీ నరసింహస్వామివారు ఆ బండలో నిమగ్నమై ఉన్నాడు. మరి ఇదంతా కూడా ఆదిశేషుని పడిగా మీరు చూసే ఈ ప్రాంతం కూడా మొత్తం కూడా పెద్ద గుట్ట, ఇది ఒక కొండ. ఇక్కడ మేకలు, ఆవులు, గొడ్లు తిరుగుతూ ఉంటాయి. చిన్న వెనకటి రోజుల్లో మా ఎర్రవరం గ్రామంలో ఆ దూడల్ని బెరగొడల్ని ఇప్పితే దూళ్ళ వచ్చి ఇక్కడ మేసేవట. అందుకనే చిన్నప్పుడు దూడెట పోయిందిరా అంటే ఆ గుట్ట మీద దూళ్ళగుట్ట మీద ఉందనేవాళ్ళు పెద్దోళ్ళు అన్నారు. అదే నామకరణంగా మేము దూళ్ళగుట్ట బాలా ఉగ్ర లక్ష్మణ స్వామిగా నామకరణం చేయడం జరిగింది. మరి ఈ గుట్టపై ఎక్కడ దాకా మట్టి ఉంటే ఈ మట్టిని తోవడం జరిగింది. తర్వాత పుట్ట ఇక్కడ దాకా తీసిన తర్వాత దేవుడు లేడు, ఏమి లేడు, ఇక్కడ అంతా అపోహలే అని చెప్పి ఇది ఎప్పటి నుంచో మా ఊళ్ళో ఉంది కదా అని అనుకుంటూ పోయారు. పోయిన తర్వాత కాదు నేను దేవుణ్ణి చూపిస్తా అని చెప్పి మరి జలబిందెలతో నీళ్లు తెప్పించి
ఈ పుట్ట మొత్తాన్ని కూడా ఈ కనపడేదంతా కూడా పుట్ట మీకు ఈ పుట్ట మొత్తం కూడా తోమిన తర్వాత ఈ లక్ష్మీ నరసింహస్వామిని చూపించాడు. మరి ఒక వారం రోజుల తర్వాత వేరే స్వామి వచ్చి ఈ బాలును చూపించారు. తర్వాత దక్షిణ భాగంలో ఉగ్ర నరసింహస్వామిని చూపించారు. మేము ఇంకొంచెం తీసి ఈ రెండు కూడా శంకు చక్రాదులు మనం పెట్టినగా చూడండి. తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడిలో శంకు చక్రం ఎట్లా ఉంటుందో అదేవిధంగా ఈ పక్క శంకు ఆ పక్క చక్రము రెండు కూడా కొలువై ఉన్నవి. మరి ఇక్కడ విశేషం ఏంటంటే ధర్మబద్ధమైనటువంటి కోరికలు కూడా స్వామివారు నెరవేరుస్తూ ఉన్నారు. ఇంకో దర్శనం ఏందయ్యా అంటే చాలామందికి అక్కడ అయ్యగారికి పక్షవాతం వచ్చిందట, దేవుడు లేడు అన్నారు. అయ్యగారు ఎవరో కాదు, నేనేను. ఆ రోజు అనివార్య కార్యాలయంలో నేను రాలేకపోయాను. ఆ రోజు నాన్నగారు వాళ్ళు మా ఎర్రవరం గ్రామస్తులు మొత్తం రావడం జరిగింది. మరి దేవుడు మాయ ఏ మాయ కానీ ఆ రోజు నేను హాస్పిటల్ బాలడం జరిగింది మాట లేకుండా. తర్వాత భగవంతుడి దయ వల్ల మళ్ళీ అదే స్వామి కల్లోకి వచ్చి ఇక్కడ అయ్యగారి చేతులతో పూజలు చేయాలి అంటే నేను హాస్పిటల్లో ఉన్నగానే మా కమిటీ వారు వీళ్ళందరూ కలిసి వచ్చి అయ్యగారు మీ చేతితో నుంచి తొలి నైవేద్యం పెట్టాలని చెప్పి స్వామివారికి స్మార్త వైగాన సాంప్రదాయంగా పూజలు నిర్వహిస్తూ ఉన్నాము. అంటే గత 2 నెలల కాలంగా జనం రద్దీ తగ్గడం కారణం కొన్ని అపోహలు కూడా వచ్చినాయి. ఈ మధ్య మనం చూసినాం చాలామంది కూడా ఈ దేవాలయం టెంపుల్ గవర్నమెంట్ తీసుకునే అవకాశం ఉందంటూ కూడా ఒక వార్తలు వచ్చింది. దీన్ని ఎట్లా చూస్తాం? గవర్నమెంట్ వాళ్ళు రావడం జరిగింది. మరి దేవాలయ సంఘాలు తర్వాత మా గ్రామస్తులు ముక్తకంఠంతో మరి ఊళ్ళో చాలా దేవాలయాలు ఉన్నాయి, ఆ దేవాలయాలు కూడా మీరు చేయొచ్చు కదా, డబ్బులు వస్తాయంటేనేమో మీరు వస్తున్నారు, మరి ఊళ్ళో పాడుపడ్డ దేవాలయాలు వాటికి చూసేవాళ్ళేరని చెప్పి మా గ్రామస్తులు వెంబడబడడం జరిగింది. ఎండోమెంట్ సంబంధం లేకుండా మా గ్రామస్తుల సమక్షంలోనే భక్తుల సహాయార్థం దేవాలయ నిర్మాణం జరుగుతూ ఉన్నది. దేవాలయానికి సంబంధించి ఎంత ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది గారు? ఇప్పటి వరకు ఎంత విరాళాలు వచ్చి? వర్తమానాన్ని ఎవరు అంచనా వేయం, ఖర్చుకైతే ఏం చెప్పలేస్తాం, అది చాలా ఖర్చు అవుతుంది. ఇప్పటికే దాదాపు కట్టుబడి దగ్గర నుంచి ఇంతవరకు కూడా జీతాలు అయితేనేంటి, గుడి కట్టుబడి అయితేనేంటి, గుడి సేవలు అయితేనేమి, ఉత్సవాలు అయితేనేమి, ఏమైతే దగ్గర ఒక 15 నుంచి 20 కోట్ల దాకా ఖర్చు కావచ్చు. ఇంకా దేవాలయ నిర్మాణం ఉన్నది కదా. రైట్. దీనికి సంబంధించి చాలా దేశాల నుంచి కూడా ఫండింగ్ అనేది ఎక్కువగా వస్తుంది. లోకల్గా ఉన్నటువంటి కూడా ఇక్కడికి వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు చాలామంది అంటున్నారు. దీనికి సంబంధించిన లెక్కల విషయంలో ఎట్లాంటి స్పష్టత ఉంటుంది? ట్రస్ట్ ఎట్లా పనిచేస్తుంది? ట్రస్ట్ వారు బాగానే పనిచేస్తున్నారు. మా ఎర్రవరం గ్రామస్తులు కూడా బాగానే పనిచేస్తున్నారు. మీరు లావాదేవీల గురించి అయితే ఆ కమిటీ వారినో చైర్మన్ గారిని అడగండి. నేను అర్చకుడిని, ఇంతవరకే నా బాధ్యత. అంటే ఇక్కడికి వచ్చి చాలామంది వాక్కులు చెప్తా అని కొంత వచ్చే భక్తులకు ఇబ్బంది కలిగిస్తున్నారు. దీని మీద కూడా దేవాలయ కమిటీ ఏమైనా చర్యలు తీసుకుందా? ఎట్లా చేస్తుంది? వాక్కుల విషయం మీద నిజమైనవి చెప్పమంటున్నారు. మేము కమిటీ వాళ్ళు కానీ మేము కానీ ఏందయ్యా అంటే దేవుడు ఉద్భవించిన మాట విషయమే. తర్వాత బయట ఎవరో చెప్పుకునే వాక్కులు అయితే మా సంబంధం లేదు. గుట్ట మీద అయితే ఎవరు చెప్పట్లేదు. చెప్పిన దేవాలయం కమిటీ వారు మొత్తం కూడా ఖండిస్తున్నారు. రైట్. ఇంకా ముందు ఎట్లా ఉండబోతుంది? ఎర్రవరంలో ఉన్నటువంటి బాల ఉగ్ర నరసింహ స్వామి దేవాలయం ఎట్లా అభివృద్ధి చెందబోతుంది? లోకల్గా ఉన్నటువంటి ఎర్రవరం గ్రామస్తులు ఏం కోరుకుంటున్నారు? మీరు ఫస్ట్ ఒక మాట అన్నారు, ఇదంతా దేవుడు కాదండి, ఇది ఒక ఫేక్ న్యూస్ అని వచ్చిందని. దేవుడు ఫేక్ అంటాం ఉట్టి మాట. దేవుడు ఉన్నాడు కాబట్టే ఇన్ని డబ్బులు కానీ ఇంత జనం కానీ. మరి గతంలో 3 నెలలు 4 నెలల తర్వాత దగ్గర 2 లక్షల చిల్లర ఇటు గణపారం, తొగర్రాయి, హుజూర్నగర్ నుంచి కూడా నడిచి వచ్చారు. దేవుడు లేకపోతే రారు కదా. అంటే మొన్న ఎలక్షన్స్లో కూడా చూసాం, మీరంతా కూడా కాంగ్రెస్ గెలుస్తుందంటే దేవుణ్ణి కూడా కొలిచారు, కాంగ్రెస్ గెలిచింది. దీన్ని ఎట్లా చూస్తారు? సరే, రాజకీయ విషయం మాట ఉట్టి మాట. నేను దేవాలయం అయితే నేనైతే మాట్లాడను. వాళ్ళు ఆయన కోరుకున్నారేమో, కోరుకున్న వాళ్ళు నిలివారు. మరి ఆ విషయానికి వస్తే బట్టి గారి భార్య వచ్చి వారం రోజులు తిరిగింది, మరి ఆమె బయటపడది. తుమ్మల నాగేశ్వరరావు భార్య కూడా తిరగడం మన వాస్తవే. ఇప్పుడు గెలిచిన పద్మావతి గారు అయితే అసలు చలిలో కూడా మా కమిటీ వారు ఏర్పాటు చేస్తారన్నా కానీ అనుకుండా బయట సాపేసుకొని పండుకోమైంది. రాజకీయ విషయాలు నాకు సంబంధం లేదు, బయటకు వస్తే రాజకీయ విషయాలు మాట్లాడతా. ఏపీకి సంబంధించిన నాయకులు కూడా చాలామంది ఇక్కడికి వస్తున్నారు కదా, ఎట్లా జరుగుతుంది? వచ్చారు. చంద్రబాబు నాయుడు గారే వాళ్ళ పిఏని పంపించి గద్దె ప్రసాద్ గారి భార్య వచ్చి మా సారు బయటికి రావాలని చెప్పారు. కరెక్ట్గా 27 రోజుల్లో వాళ్ళకి లావాదేవీలు అంటే ఉన్నాయి, వాటిని చూసుకొని బాబు గారు బయటకు వచ్చారు. వారి పేరు మీద పూజలు చేయడం జరిగింది. వచ్చారు ఆంధ్రప్రదేశ్ నుంచి. ఓకే. అంటే రాజకీయ నాయకులతో పాటు చాలామంది వ్యాపారస్తులు, సినిమా రంగానికి సంబంధించిన వాళ్ళు కూడా చాలామంది వస్తున్నారు కదా, వీళ్ళకి సంబంధించి ఇక్కడ పూజలు ఏమన్నా స్పెషల్గా చేయించుకుంటున్నారు? స్పెషల్గా చేయించాలంటే సినిమా వాళ్ళైతే కొంతమంది మామూలు వాళ్ళని అయితే గుర్తుపట్టలేకపోతున్నాము. మరి డీజే సిద్ధు అట వచ్చిపోయారు, శ్రీకాంత్ గారు, వాళ్ళ భార్య ఊహ, వాళ్ళు ముగ్గురు హీరోలే. తర్వాత నిర్మాత పృథ్వీరాజు, కొంతమంది నేను లేనప్పుడు కూడా వచ్చిపోతూనే ఉన్నారు. ఇంకోటి చెప్పాలంటే ఈ కార్యక్రమాన్ని పిలిచిన అమరావతి అయ్యగారు కుమార్తె కూడా చానాలు వివాహం కాకపోతే ఈ దేవుడిని నమ్ముకున్న తర్వాత కరెక్ట్ 6 నెలల్లో వివాహం జరిగింది. దాంట్లో సందేహం ఏం లేదు. నిజమైన కోరికలు, ధర్మబద్ధమైన కోరికలు కోరుకుంటే మాత్రం తప్పకుండా స్వామివారు నెరవేరుస్తూ ఉన్నాడు. నందమూరి బాలకృష్ణ కూడా ఇక్కడికి వస్తారని ఒక చర్చ నడుస్తుంది, దాన్ని ఎట్లా చూస్తారు? అది ఉట్టి మాట.
అంటే ఆయన నరసింహస్వామి భక్తుడు కదా, ఆయన నరసింహస్వామి భక్తుడే, మాజీ గవర్నర్ కూడా నరసింహన్ కూడా భక్తుడే. కానీ వస్తే రావచ్చు, ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మాకు కానీ మా కమిటీ వారికి కానీ ఎలాంటి ఇన్విటేషన్ అయితే లేదు. దేవాలయానికి సంబంధించి ఎన్ని ఎకరాల్లో మొత్తం ఉండే విధంగా నిర్మాణం జరుగుతుంది? భక్తులు వచ్చే భక్తులకు అన్నదానం కావచ్చు, మిగతా ఏర్పాట్ల వసతి కావచ్చు, ఎట్లా ఉండబోతుంది? సుమారు ఇప్పుడు ఒక 20-25 ఎకరాలలో తీసుకుందాం అనుకున్నారు. ఇక ఇతరత్రా ముందు కూడా మరి పక్కన చెరువుని యాదగిరిగుట్ట వైపు రిజర్వాయర్ లెక్క చేయించి కోనేరు కడదాం అనుకుంటున్నారు. మరి భగవంతుడి దయ వల్ల విరాళాలు గట్టిగా వస్తే కనుక ఈ చుట్టుపక్కల ప్రాంతం కూడా అన్నింటిని కూడా తీసుకొని ఇక్కడ ఒక దేవాలయంతో పాటు ఒక హాస్పిటలు, అన్ని వసతులు కనిపిద్దామని మా చైర్మన్ గారు, మా గౌరవ సలహాదారులు, మా కమిటీ వారి ఆలోచనలు. స్వయంగా మీరే బాల ఉగ్ర నరసింహస్వామి లీలలని చూశారు. ఇక్కడ వచ్చేటటువంటి భక్తులు చాలా సమస్యలతో వస్తుంటారు. వాళ్ళకి ఎలాంటి ధైర్యం ఇస్తుంటారు? ఇక్కడికి వచ్చే భక్తులు అయితే మాత్రం 100కి 99% వాళ్ళ కోరికలు నెరవేరుతూనే ఉన్నవి. తప్పకుండా కొన్ని నెరవేరుతున్నాయి. చాలామంది ఎవరో అంటున్నారు ఆ అబ్బాయికి మాటలు వచ్చినాయి, మా అబ్బాయికి రాదంటే ఆ అబ్బాయి అదృష్టం వేరు, మా అదృష్టం వేరు. వీళ్ళు ఏందో ఈ విషయం ఎట్టుందంటే ఇప్పుడు కలియుగం కదా, ఆయనకు వచ్చినాయి మాకెందుకు రావు అన్నట్టుంటుంది. అది భక్తిభావము, చేసుకున్న పూర్వజన సుకృతము, పుట్టిన గడియలను బట్టి ఉంటుంది, ఆయన రాసిన రాతను బట్టి ఉంటుంది. అంటే ఇక్కడికి ఇన్ని వారాలు వస్తే ఈ మొక్కులు జల్తాయని కొన్ని వారాలు పెట్టుకోవడం జరిగింది. అది వారాలు అని నియమం అయితే ఏమి లేదు. ప్రథమ స్థానంలో నెంబరు 1 మంచిది, ఓంకారంతో సమానము. మరి 3వ నెంబర్ వచ్చేసరికల్లా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంటారు. 1, 3, 5, 11 ఇవన్నీ కూడా శుభకారకాలకు సంబంధించిన లెక్క కాబట్టి అదొక దీక్షత. ఒకసారి పోయి వచ్చేసరికల్లా ఆటోమేటిక్గా దేవుడు దొరపడతారు, మీరే వస్తారు. ఇన్నిసార్లు రావాలని అయితే ఏం లేదు, వాళ్ళు కోరికలు నెరవేరుస్తుంటే వస్తూనే ఉంటారు. చాలా ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఇప్పటికే ఇక్కడ నైట్ ఉండడానికి కూడా వసతి కల్పించారు, అన్నదానం కూడా ఏర్పాటు చేశారు. వసతి అంటే అన్నదానం కార్యక్రమం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. వసతులు అయితే మాత్రం గవర్నమెంట్ మన దేవాలయం ట్రస్ట్ వారు కానీ ఎవరైతే ఇక్కడ ఏం లేదు, ఉన్న దాంట్లోనే దేవాలయం తరపున షెడ్ అయితే ఉన్న అక్కడే ఉంటున్నారు. వేరే మామూలుగా రూమ్లు అయితే ఊళ్ళో చాలామంది ఇస్తున్నారు. దేవాలయం కూడా వసతి కల్పించాలని చెప్పి ఒక ప్లాన్తో ఉన్నది. ఒక మారుమూలు పల్లెగా ఉన్న ఎర్రవరం ఇంత ఈ దేవాలయంతో పెద్ద ఎత్తున అభివృద్ధి చెందింది. ప్రపంచవ్యాప్తంగా కూడా చాలామంది భక్తులు ఈ స్వామిని కొలుస్తున్నారు. ఇవంతా చూసినప్పుడు ఒక్కసారిగా సంవత్సర కాలంలో ఇంత చేంజ్ అయింది కదా, ఎట్లా అనిపిస్తుంటుంది మీకు? వాస్తవంగా ఇది మా ఎర్రవరం గ్రామం పూర్వజన సుకృతము. ఇది వెనకటి రోజుల్లో ఇప్పుడు వేలాద్రి దగ్గర ఇది కూడా ఎర్రాద్రి అనే ఆరుద్ర నక్షత్రంలో వచ్చే పురుగు ఉంటుందట, ఆరుద్ర పురుగు అని. ఆ పురుగు వర్షం పడగానే భూమి మీదకి బయట ఉద్భవించి ఎర్రగా కనపడుతుంది, దాన్ని ఆరుద్ర పురుగు అంటారు. ఆరుద్ర కార్తెలో వచ్చే ఆరుద్ర పురుగు అంటారు. అది ఆరుద్ర కాదు, వెనకటి రోజుల్లో ఎర్రాద్రి అనేవాళ్ళట. మరి ఆరుద్ర పురుగు ఉద్భవంతోనే ఈ ఎర్రారం కొండపై స్వామివారు వెలిశారు అని చెప్పి కూడా మాకు పురాణాల్లోకి పోతే ఎర్రాద్రిగా నామకరణం చేయమన్నారు. అదే ఇప్పుడు వేదాద్రి యాదగిరిగుట్ట ఎట్లయిందో ఎర్రాద్రిగా ఈ స్వామివారి ఎర్రవరంలో వెలిసి ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ స్వామి, మీ విలువైన సమయం కేటాయించినందుకు. అలాగే చేస్తున్నటువంటి గోశాల కావచ్చు, ఆ కార్యక్రమాలు కావచ్చు, చాలా ఇన్స్పైరింగ్గా ఉన్నాయి. ఎట్లుంది స్వామి గోశాలకు? మా గోశాల కూడా మరి దేవాలయం వేసి 2 సంవత్సరాలు అవుతుంది. నేను 15 సంవత్సరాలుగా శారదాంబ అనే ట్రస్ట్ పేరు పెట్టి మా ఎర్రవరం రైతులు చుట్టుపక్కల గ్రామాల సహాయ సహకారాలతో దినదిన ప్రమార్థం కూడా 1 గోవుని స్టార్ట్ చేసి ఇప్పటికి 72 గోవులైనవి. దాన్ని కూడా నిర్మాణంలో ఉన్నది. మరి చక్కటి విషయం అడిగారు మా గోశాల గురించి తెలిసి కూడా. మా గోశాల గురించి ఏమన్నా విరాళాలు ఇవ్వదలుచుకున్నా కానీ, గోవులు సాధదలుచుకున్నా కానీ మరి అందరూ సాధాలంటే సాధలేరు కాబట్టి ఇలాంటి గోశాలలో ఇది మాది బ్రాహ్మణ గోశాల. మరి నేను 4 మనుషులను పెట్టి సేవ చేస్తూ ఉన్నాను. ఎవరైనా కలిసి మా గోశాలకు కనుక ఇవ్వదలుచుకున్న వాళ్ళు ఈ టీవీ ప్రేక్షకుల ద్వారా అందరూ తెలుసుకొని ఆ కనబడుతున్న నెంబర్పై విరాళాలు ఇచ్చి మీకు గోమాత అనుగ్రహము మా నరసింహస్వామి దేవాలయంలో కూడా మీ గోత్రనామాలతో పేర్లు చెప్పబడను. రైట్, థ్యాంక్ యూ స్వామి. జై బాలా ఉగ్ర లక్ష్మీ నరసింహ స్వామికి జై. బాలా ఉగ్ర నరసింహ స్వామి దేవాలయానికి సంబంధించి నిర్మాణం అయితే ముమ్మరంగా జరుగుతుంది. దీనికి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు